ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. దేవుని నామానికి వందనాలు. నా పేరు ఆరాధన. నేను థామ్సన్ రైటర్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. రేపు జూలైకి 2 years అవుతుంది. అయితే మా టీంలోనే నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ సగం మంది వెళ్ళిపోయారు. రీసెంట్గా కూడా చాలామంది పేపర్స్ పెట్టేస్తున్నారు. అంటే బయట కూడా లే ఆఫ్స్ అవుతూ ఉన్నాయి. మా దాకా కూడా వచ్చింది. కానీ అయితే ఆ భయం, వాళ్ళు తీసేయటం కన్నా మనం వెళ్ళిపోవటం బెటర్ కదా అన్నట్టు చాలామంది మా దాంట్లో పెట్టేసుకొని వెళ్ళిపోయారనమాట. అయితే నేనేమో నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా ఒక 2 months నుంచి. ఏసియా, నాకు జూలైకి 2 years అవుతుంది. నాకు ఏదన్నా ఒక ద్వారం చూపించండి, నేను ఇక్కడే ఉండాలా, ఇంకా నా జాబ్లో ఎట్లా ఉండాలి అన్న ఒక వే చూపించండి నాకు అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా. అయితే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక కొత్త ప్రాజెక్ట్లోకి నేను మారాను. ఆ ప్రాజెక్ట్ చేయటం వల్ల అక్టోబర్లో ప్రమోషన్ వచ్చింది. అయితే లాస్ట్ ఒక 2 weeks ముందు అన్నకు కూడా చెప్పాను, ఒక టెస్టింగ్ ప్రాజెక్ట్కి నన్ను పిక్ చేశారు హైదరాబాద్ నుండి అని చెప్పి. దాంతోపాటు ఆ తర్వాత దానికి ముందు మైటీ జనరేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళా అన్నతో పాటు. అయితే అన్న అది అప్పుడు దానికి ముందు అన్నతో మాట్లాడినప్పుడు అన్నే చెప్పారు, నువ్వు దేవుడి కార్యం దేవుడు నీ కార్యం చేస్తారని. అదే మాట పట్టుకొని నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. వచ్చిన తర్వాత షబాక్ కూడా వెళ్ళొచ్చిన తర్వాత ఆఫీస్లో మీటింగ్ జరిగింది. అది నాకు తెలియదు. ఏమి అన్నానంటే ఇంకొక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్లోకి అవుట్ ఆఫ్ 20 people, అంటే ఇంకా ఎక్కువ మందే ఉన్నారు, బట్ మేము చేసిన ప్రాజెక్ట్లో మా టీం 20, అది కోర్ ప్రాజెక్ట్. దాంట్లో ఇంకొక సబ్ ప్రాజెక్ట్ వచ్చింది. సో దానికోసము ఇంకొక 8 peopleని పిక్ చేశారు అని చెప్పి. అది విన్నాను కానీ నాకు తెలియదు అందులో నా పేరు ఉంది లేదన్నది కన్ఫర్మేషన్ లేదు. అయితే మొన్న వెన్స్డే టీమ్ మీటింగ్లో మా మేనేజర్ కన్ఫర్మ్ చేశారు ఆ ప్రాజెక్ట్లో కూడా నేను ఉన్నాను అని చెప్పి. ఈ ప్రాజెక్ట్ చేయటం వల్ల ఏంటంటే నాకు నెక్స్ట్ స్టెప్కి, నాకు అక్టోబర్లో మళ్ళీ ప్రమోషన్కి ఒక అవకాశం ఉంది. నేను జస్ట్ ఒక వే చూపించండి దేవా అని నేను ప్రేయర్ చేసుకున్నాను. దేవుడు నాకు ఒక కొత్త ప్రాజెక్ట్లోనికి నాకు అవకాశం ఇచ్చారు. ఇందుని బట్టి దేవునికి ఇస్తాను. గట్టిగా చప్పలు కూడా దేవుని నామం పడదాం. మరి ఆ బిడ్డ ఉద్యోగ విషయంలో మరి దేవుడు కృప చూపించాడు. మరి బిడ్డ మైటీ జనరేషన్ మరి అనంతపూర్కి వెళ్ళాం, ధర్మవరానికి. ఆ బిడ్డ వచ్చేసింది, అన్న మేము కూడా పాల్గొంటానని. అమ్మగారు, స్త్రీలు అంటే అమ్మగారు, ఆ పాపే వచ్చింది, ఆరాధన మాత్రమే వచ్చింది. అంతకుముందు పింకీ వచ్చింది, అంటే ఎందుకు చెప్తున్నానంటే వారికి ఆశ దేవుని పని పట్ల. దేవుని పని వారు జరిగించారు, వారి పని దేవుడు జరిగించాడు. మరి అద్భుతమైన రీతిలో మరి ఇంకో ప్రాజెక్టులో ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తున్నా, మంచి హైక్ కూడా ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా.
యేసయ్యా నీకే నేనంకితం, నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా, నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా. యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం, యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం. ఈ నీచ పాపిని రక్షింపను, బలి అయినావు సిలువలోనా, ఈ నీచ పాపిని రక్షింపను, బలి అయినావు సిలువలోనా, నీ ప్రేమకై ఏమిచ్చినా నీ కోసమే బ్రతికెదన్, నీ ప్రేమకై ఏమిచ్చినా నీ కోసమే నే బ్రతికెదన్, నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా, నీ పాదాల చెంత నేను చేరినానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పించినానయ్యా. యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం, యేసయ్యా నీవే నా జీవితం, యేసయ్యా నీకే నేనంకితం. నింపుము నన్ను నీ ఆత్మతో, నడిపించు ప్రభువా నీ శక్తితో, నింపుము నన్ను నీ ఆత్మతో, నడిపించు ప్రభువా నీ శక్తితో, నీ సాక్షిగా నిలుపు నన్ను, నీ మహిమనే కనపరచును, నీ సాక్షిగా నిలుపు నన్ను, నీ మహిమనే కనపరచును. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మరి నేను మీతో పంచుకోవాలనుకున్న మరి వాక్య భాగం ఏంటంటే ఈ 10వ వచనంలో రాయబడింది 2 మాటలు. దేవుడు ఏమని రాయబడింది అక్కడ? ఆయన శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడంటే. ఏమని ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇంగ్లీష్లో మీరు చూస్తే శిల్పి అంటే డిజైనర్ ఆర్ ఆర్కిటెక్ట్, నిర్మాణకుడు అంటే బిల్డర్. మన దేవుడు సమస్తానికి శిల్పి అయి ఉన్నాడు, ఆయన ఆర్కిటెక్ట్ అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిర్మాణకుడిగా కూడా ఉన్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే ఏమని రాయబడింది? చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగా
ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న సమస్తము కూడా ఎవరి ద్వారా కలిగి ఉందంట? దేవుని ద్వారానే కలిగి ఉంది. ఈ లోకంలో ఆకాశము కానీ, భూమి కానీ, మరి సూర్యుడు, చంద్రులు, నక్షత్రాలు సమస్తము కూడా ఆయన నిర్మించినవే. ఆమేన్. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ సమస్త సృష్టి ఆయన నిర్మించినవే, మనము కూడా ఆయన నిర్మించిన వారమే. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన మనకు శిల్పిగా ఉన్నాడు, నిర్మాణకుడుగా కూడా ఉన్నాడు. ఇంకో చోట మీరు చూస్తే పౌలు భక్తుడు అంటాడు, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏమని రాయబడింది చదవండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. ఏలైనగా ఆకాశం ఉన్నవనియు, భూమి అందున్నవనియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు సమస్తానికి కూడా ఆధారభూతుడు. ఏమన్నా నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు కదా పౌలు భక్తుడయ్యా, ప్రభుత్వాలు కూడా ఎవరు సృజించారంట? ఎవరు ఏర్పాటు చేశారంట? దేవుడే ఏర్పాటు చేశాడు. ఒకరు పవర్లోకి రావాలన్నా, పవర్లోనికి దిగిపోవాలన్నా దేవుని చిత్తము మాత్రమే. ఎందుకంటే నా దేవుడు సమస్తానికి ఆధారభూతుడిగా ఉన్నాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు శిల్పి, నిర్మాణకుడిగా ఉన్నాడు. ఈ లోకంని, మరి ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని సృజించిన దేవుడు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్ని కూడా, చిన్న విషయాల్ని కూడా సృజించిన దేవుడు ఈరోజు ఆయన మన జీవితాలకు కూడా శిల్పిగా, నిర్మాణకుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ బెటర్ ఆర్కిటెక్ట్, బెటర్ డిజైనర్, అండ్ హీఈస్ ద బెస్ట్ బిల్డర్. బెటర్ కూడా కాదు, హీఈస్ ద బెస్ట్ బిల్డర్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడే మనల్ని నిర్మించేవాడిగా ఉన్నాడు, మనల్ని చెక్కేవాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని చెక్కాడు అనుకోండి, మన జీవితాన్ని నిర్మించాడు అనుకోండి, మన జీవితం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మనము మన రీతిగా, మన ఆలోచన చొప్పున మన జీవితం నడవాలి, మై లైఫ్ మై రూల్స్ అని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ యువర్ లైఫ్. ఎందుకంటే నీ జీవితము, నా జీవితము దేవుడు పెట్టిన భిక్ష. ఏమో నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని సృజించింది, ఆయన శిల్పిగా ఉన్నాడు, నిర్మాణకుడిగా ఉన్నాడు. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? ప్లాన్ వేస్తాడు. తర్వాత ఇట్టనంగా కట్టేస్తారా? కట్టడానికి ఏం కావాలా? ఇసుక, సిమెంటు, కంకర ఏం కావాలా? సప్లైస్ కావాలి, సరఫరా కావాలి. ఏమన్నా హల్లెలూయా. ఏం కావాలా? సరఫరా కావాలి. ఈ సరఫరా అందించేది ఎవరు? హూ ఇస్ ఆర్ ప్రొవైడర్? సరఫరాదారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మేము ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు నీ జీవితానికి ఒక ప్రణాళిక రచించడమే కాదు, ఆ ప్రణాళిక నెరవేర్చబడటానికి కావాల్సిన సరఫరాను కూడా దేవుడు దయచేస్తాడు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అది ఎట్లా దయచేస్తాడు బెదరు? ఎట్లా నాకు రోజు కంకరిస్తాడో ప్రభు అని అనుకుంటున్నాము. దేవుని కార్యాలు మన ఊహకు కూడా అందవు. ఆ రీతిగా ఆశీర్వదించబడటానికి దేవుడు ఏం చేస్తాడు? సప్లైస్ కూడా ఇచ్చేస్తాడు, సరఫరా కూడా చేస్తాడు ప్రభు. గాడ్ ఈజ్ ద బెస్ట్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ ద బెస్ట్ సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే రాయబడింది కదా, ఏమని రాయబడింది? క్రీస్తు యేసు మహదైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత, అంతేనా? ప్రతి ఏం తీరుస్తాడంట? హీ విల్ సప్లై యువర్ నీడ్స్, అంతేనా? బట్ నాట్ యువర్ లగ్జరీస్. నీ అవసరత తీరుస్తాడు, కానీ నువ్వు నాశనం చేయడానికి, హంగులు పొంగులు పోవటానికి దేవుడు నీకు దయచేయడు. గుర్తుపెట్టుకోవాలి. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు ప్రణాళికలోనికి ఈరోజు మనమందరం నడిపించబడాలని నేను కోరుకుంటున్నా. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నడిపించబడాలంటే ప్రభు ఏది చెప్తే అది విశ్వాసంతో ముందడుగేయాలి, అంతే. వెలిచూపు వల్ల కాదు, కానీ విశ్వాసంతోనే నేను నడుస్తాను, విశ్వాసంతోనే నేను ముందుకు వెళ్తాను.
ప్రభు ప్లాన్ చేశాడు అనుకోండి, ఆయన సప్లైస్ కూడా దయచేస్తాడు. ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక ఉంచాడో, ఈరోజు ఏ ఉద్యోగం ఇస్తాడో, లేదంటే వివాహ విషయంలోనో ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ మే బీ, when you walk into the will of God, when you walk you into the plan of God, God will supply everything for you. Amen, hallelujah. అయ్యగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, దేవుని చిత్తానుసారమైన దేవుని పనికి ఏ కొరత కూడా ఉండదంట. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైన దేవుని పనికి ఏ కొరత కూడా, దేవుని చిత్తానుసారమైన దేవుని ఆశీర్వాదానికి ఏ కొరత కూడా ఉండదు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందుకే అది గుర్తించాడు కాబట్టి యోసేపు ఏం చెప్పాడు, ఆదికాండం 50:20 ఏమని చెప్పాడు చూడండి. ఆదికాండం 50:20, నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినము జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీరు కీడు చేయను ఉద్దేశించారు కానీ మేలుకే, కీడు వెనకాల కూడా మేలు దాచించే దేవుడు. ఏమన్నా హల్లెలూయా. చూడండి, నేను ఎప్పుడు నమ్ముతాను, యోసేపుకు చూడండి దేవుడు కళ చూపించాడు కానీ ఎట్లా ఆశీర్వదిస్తాను చెప్పలేదు. పొరపాటున చెప్పాడు అనుకోండి, అరే బాయ్ ఫస్ట్ నిన్ను గుంతలో వేస్తా, తర్వాత ఇష్మాయిలీలకు అమ్మేస్తా, ఆ తర్వాత నేను చెరసాలలో వేస్తా, ప్రభా నువ్వొద్దు, నీ ఆశీర్వాదము నాకు వద్దు నాయన, నీకు దండం ప్రభా అంట. ఎందుకంటే నీ ఆలోచనలో ఏం పెరిగిపోతుంది, విశ్వాసం వెళ్ళిపోయి చింత వస్తుంది. అందుకే ఏ చింత కూడా అవసరం లేదు. ప్రణాళిక ప్రభుది, సరఫరా కూడా. ఏమన్ ముందుగా మనం ఆయన ప్రణాళికలోనికి నడిపించబడాలి. రెండోది ఆయన ఏం చేస్తాడు, మనకి సరఫరా చేస్తాడు. మూడోదిగా ఇంకేముంది, మూడోది ఎగ్జిక్యూషన్, బిల్డింగ్ కట్టేస్తాడు అంటే. ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. తుది ఉత్పత్తి మనకు కనబడుతుందంట. ఒకసారి గట్టిగా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, అక్కడ అబ్రహాము గురించి రాయబడుతూ ఉంది కదా. మళ్ళీ ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8-10 9వ వచనం వరకు చదవండి. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమవారసులైన ఇస్సాకు యాకోబు అను వారు గుడారములలో నివసించుచు. ఎక్కడ నివసించారంట వారు? ఎక్కడ? గుడారాల్లో నివసించారంట. దేవుడు వారికి వాగ్దాత దేశం ఏంటి, ఎక్కడికి వెళ్ళాడు ఆయన చూపించి, ఎక్కడికి వెళ్ళమన్నాడు? కనానుకి వెళ్ళాడు. అంతేనా? కనాను వాగ్దాత దేశం. కానీ కనాన్లో ఆయన ఎట్లా నివసించాడంట? గుడారాల్లో నివసించాడు, పరదేశిగా నివసించాడు. అదేంటి, ప్రభు వాగ్దానం చేశాడు కదా, మరి పరదేశిగా నివసించడం ఏంటి అని మీరు అనుకుంటున్నారు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన ఈ స్ట్రక్చర్ని, ఈ లోకంలో ఉన్న స్ట్రక్చర్ని టెంపరీగా చూశాడు కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ మనకి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకంలో స్ట్రక్చర్ కడతాడు ప్రభు, బిల్డింగ్ కడతాడు మనకి. మనల్ని శిల్పిగా ఉండి మన జీవితాన్ని నిర్మాణము ఎందుకు చేస్తున్నాడు ప్రభు అంటే, నువ్వు ఈ లోకంలో నీ జీవితాన్ని కట్టమే కాదు కానీ పరలోకానికి నువ్వు చేరటానికి. ఆమేన్, హల్లెలూయా. అల్టిమేట్ గోల్ అదే. అందుకే ప్రభు చెప్పాడు, నేను మీకు ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి నేను వెళ్తున్నాను. చూడండి, అందుకే చూడండి ఒక మాట చెప్పాడు అబ్రహాంతో. చూస్తే ఆదికాండము 15:5 వచనం చదవండి త్వరగా. ఆదికాండం 15:5. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పను. అలాగవునని చెప్పను. అతడు యెహోవాను నమ్మెను, అది ఆయన అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయులను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకెట్లా తెలియదు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని ఎట్లా స్వతంత్రించుకుంటానని అడుగుతా ఉన్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాకపోతే ఏం చేశాడంట? ఆయన నమ్మాడు, అది అతనికి నీతిగా ఆమేన్ విశ్వసించాడు, కానీ గుడారాల్లోనే నివసించాడు. అయితే ఆ వాగ్దాత దేశాన్ని ఎవరికిచ్చాడు? ఆయన సంతానానికి అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా.
నిన్ను గొప్ప జనంగా చేస్తా అన్నది ప్రభు. అందుకే ఆయన సంతానానికి ఆ వాగ్దాత దేశాన్ని దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తాం. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, అనుగ్రహించడం లేదా మీరు చూసినట్లయితే మరి యెహోషువ 21:43-44 వచనాలతో త్వరగా. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఎవరికి? వారి పితరుల కంటే. ఎవరు ఆయన పితరుడు? ఎవరు? అబ్రహాముతో ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ సంతానానికి ఆ దేశానికి అప్పచెప్పినట్టు, వారికి అప్పచెప్పినట్లు మనం చూస్తాం. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎండ్ ప్రోడక్ట్ కూడా ఇచ్చేసాడు దేవుడు. ఏమన్ తుది ఉత్పత్తి, ఎండ్ ప్రోడక్ట్ కూడా ప్రభు ఏదైతే ప్రణాళిక చేశాడో దానికి సరఫరా చేశాడు. చివరిగా ఆ నిర్మాణం కూడా జరిగించాడు. పట్టణం యొక్క నిర్మాణం కూడా జరిగించాడు. అంటే ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను నిర్మించే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితానికి ఎప్పుడైతే ఆయన్ని శిల్పిగా చేసుకుంటావో ప్రభు నీ జీవితంలో ఏం జరగాలో సమస్తాన్ని కూడా జరిగిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే వారు ఏ పట్టణం కొరకు చూశారంట? అక్కడే రాయబడింది కదా, హెబ్రీయుల రాసిన పత్రిక 11:13 నుంచి చదవండి. హెబ్రీ 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతులందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విదేశ పరుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండెను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశం. ఏ దేశానికంట? పరలోక సంబంధమైన దేశానికి మనం వెళ్ళాలి. ఏమన్ హల్లెలూయా. అంతేనా? అమెరికాకు, ఆస్ట్రేలియాకు, యూకేకు వెళ్తే మంచిదే. కానీ ఈ దేశాల కంటే శ్రేష్టమైన దేశం ఏంటి? పరలోకము నా దేశము, నా ప్రియుడు యేసు రాజు, యాత్రలో నా సాగుచుంటిన్ వేగమే నా ప్రియుని చేరేదను, వేగమే నా ప్రియుని చేరేదను. హల్లెలూయా. ఆ పరలోకమనే దేశాన్ని మనము చేరుకునే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ దేశాన్ని చేరుకోవాలంటే ఒకటే మార్గం. హెబ్రీయుల రాసిన పత్రిక 12:22-24 వచనాలు ఏమని రాయబడింది? ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ పరలోకమనే దేశానికి చేరాలి, ఆ పట్టణానికి చేరాలి అంటే నీవు హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము చేత ప్రోక్షించబడాలి. విశ్వాసముంచి ఎవరిది హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము? నా యేసయ్య రక్తం. ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా మీరు పాపంలో ఉన్నట్లయితే, ఇంకా పాపపు బ్రతుకు జీవిస్తున్నట్లయితే దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడదు. గుర్తుపెట్టుకో. దేవుడు నీ జీవితంలో ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవేవి కూడా జరగవు. దేవుని ఆశీర్వాదాలు ఈ లోకపరంగా నువ్వు ఆశీర్వదించబడతావేమో కానీ దేవుని ప్రణాళిక చేత ఆశీర్వదించబడితే ఏం చెప్పా? నువ్వు ఆశీర్వదించబడటమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఐ వాంట్ ఏ బ్లెస్సింగ్ అందామా? లార్డ్ మేక్ మీ ఏ బ్లెస్సింగ్ అందామా? ప్రభా నాకు ఆశీర్వాదం దయచేయందమ్మా, నేనే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుందామా? ఆమేన్. హల్లెలూయా. ఆ రీతిగా ఉండాలంటే ప్రభు ప్రణాళికలోనికి నడిపించబడాలి. ప్రభు మన జీవితానికి శిల్పి, నిర్మాణకుడిగా ఉండాలి. ఆ రీతిగా ఉండాలంటే ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా పాపం ఉన్నట్లయితే, పాపపు జీవితం జీవిస్తున్నట్లయితే ప్రభు యొక్క రక్తములో కడగబడాలి. కడగబడినప్పుడు మాత్రమే ప్రభు యొక్క ఉద్దేశంలోనికి, యాకోబుని ఏ రీతిగా ఇశ్రాయేలుగా మార్చాడో పాపులైన మనల్ని కూడా ప్రభు పరిశుద్ధులుగా చేస్తాడు. దేవుడు మన జీవితాలకి శిల్పిగా, నిర్మాణకుడిగా ఉండును గాక.
ఆమె ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన. వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా, నీవు నాయన మా జీవితానికి శిల్పి, మా జీవితానికి నాయన నిర్మాణకుడిగా ఉన్నట్లయితే నాయన ప్రభా తండ్రి యేసయ్యా, ఆయన మేము నాయన ఆ శ్రేష్టమైన పట్టణానికి నాయన చేరుకునే వారంగా ఉంటాము కదా తండ్రి. బిడలు నాయన ప్రభా ఆ పరలోక దేశానికి నాయన చేరుకునే కృపద ఇచ్చేయండి. ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ కూడా వాక్యానుసారం జీవించిన ఆయన ఫలించెడు కొమ్మల వలె ఉండే కృపద ఇచ్చేయమని, ప్రతి ఒక్క బిడను కూడా దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకందరికీ వందనములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను బ్లాంక్ ఎంచెను. ప్రశ్న మరోసారి, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను బ్లాంక్ ఎంచును. రెండవ ప్రశ్న, ఎన్ని దినములు ఇశ్రాయేలు వారి దోషమును భరించవలెను? ప్రశ్న మరోసారి, ఎన్ని దినములు ఇశ్రాయేలు వారి దోషమును భరించవలెను? మూడవ ప్రశ్న, ఏ ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు? ప్రశ్న మరోసారి, ఏ ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు? ఈ ప్రశ్నకు గల జవాబులు స్క్రీన్పై కనిపిస్తున్న నంబరుకు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు తేనె వలె మధురముగా నుండెను, ఎహెచ్కేలు 3:3. రెండో ప్రశ్నకు జవాబు యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక, ఎహెచ్కేలు 3:12. మూడో ప్రశ్నకు జవాబు తేలాబీలు, ఎహెచ్కేలు 3:15. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత నోవా గారు ఫ్రమ్ బాపట్ల. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.